హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత ఇంటికి వచ్చి మహా గురించి అందరికీ చెప్తూ ఉంటుంది. నువ్వు మీ పిన్నితో నిజం చెప్పిస్తావా అని ప్రీతిని ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను మా పిన్నిని అడుగుతాను అని అనటంతో ఇంతలో రామ్ చెప్తాడు, మా పిన్నిని నేను అడుగుతాను, నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పడంతో ఇక ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. అందరూ మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అలా చూస్తూ ఉండటంతో మహా లోపలికి వస్తుంది. మహా, సీత నీ గురించి ఏదేదో చెప్తోంది అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక జన అంటాడు, ఏంటి మహా, సుమతి ఫోటో నీ దగ్గర ఉంచుకొని ఎందుకు దాచిపెట్టావు, మాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తూ ఉంటాడు. ఇక రామ్ కూడా, ఏంటి పిన్ని, ఎందుకు దాయాలనుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో రేవతి చలపతి కూడా అడుగుతూ ఉంటారు, ఇంకా ఏదైనా సీక్రెట్స్ దాసావా చెల్లాయి అని చెప్పి అడగటంతో అంత అవసరం ఏముందని రేవతి అడుగుతూ ఉంటుంది. ఇక మహాకి కోపం వస్తుంది. ఆపుతారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి నన్ను నిలదీస్తున్నారు, నన్నే ప్రశ్నిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక సీత అంటుంది, మరి మీరు అలాంటి పని చేశారు అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. నేనేం చేశాను అని మహా అడగటంతో, మరి ఈ ఫోటోని చూపించి బయట ఎవరితోనో ఒక అతనితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడారు అని అడిగితే మీరు సమాధానం చెప్పట్లేదు. సుమతి అత్తయ్య ఫోటోని ఎందుకు దాచిపెట్టారు అన్నా కూడా మీరు చెప్పట్లేదు. ఇంట్లో ఎవరికో ఒకరికి చెప్పాలి కదా అని అడుగుతూ ఉంటుంది. నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మహా అంటుంది. ఇక సీత అంటుంది, నాతో కాకపోయినా మామతో అయినా చెప్పాలి కదా అని అడగటంతో మహా అడుగుతుంది, ఏంటి రామ్, నువ్వు నన్ను సంజయ్షి అడుగుతున్నావా అని ప్రశ్నిస్తూ ఉండగా, లేదు పిన్ని, సంజయ్షి కాదు, నిజమేంటో తెలుసుకోవాలని అడుగుతున్నా అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు మహాలక్ష్మి తన చేతిలో ఉన్న ఒక గిఫ్ట్ ప్యాక్ని తీసి రామ్ చేతికి ఇస్తుంది. ఇదిగో, ఇది ఓపెన్ చేసి చూడు రామ్ అని చెప్పడంతో రామ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఓపెన్ చేయి అని చెప్పడంతో ఇక సీత ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏం కొత్త ప్లాన్ వేసింది అని చెప్పి రామ్ ఆ గిఫ్ట్ ప్యాక్ని ఓపెన్ చేసి చూడంగా అందులో ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. అందులో సుమతి ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా అందరూ సుమతి ఫోటో చూసి షాక్ అయిపోతారు. సీత అయితే ఏం చేయాలి ఇప్పుడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మహా అడుగుతుంది, ఇప్పుడైనా అర్థమైందా, సీత చెప్పింది నిజమని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ ఉండగా, మరి ఇన్నాళ్ళు సుమతి వదిన ఫోటో ఇంట్లో పెట్టుకొని నువ్వు లేదని చెబితే డౌట్ రాదా అని రేవతి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు ప్రీతి కూడా చెప్తుంది, నీ మీద సీత లేనిపోనివన్నీ చెప్తుంది పిన్ని, డాడీకి అన్నయ్యకి డౌట్ వచ్చేలాగా మాట్లాడింది, నిన్ను బ్లేమ్ చేస్తూ మాట్లాడింది, నువ్వు ఏం చేసినా ఒక మీనింగ్ ఉంటుందని నేను ఎంత చెప్పినా సీత నమ్మలేదు అని చెప్పడంతో ఇకప్పుడు మహాలక్ష్మి చెప్తుంది, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్క జనాకి రామ్కి మాత్రమే సమాధానం చెప్తాను. ఎందుకంటే ఈ ఫోటో ఇదివరకు కాలిపోయినప్పుడు జన రామ్ చాలా బాధపడ్డారు, అది నేను చూడలేకపోయాను, అందుకనే ఇప్పుడు నేను ఇది ఫోటో ఫ్రేమ్ కట్టించి తీసుకువచ్చాను. జన, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడుగుతూ ఉంటుంది. సారీ మహా, సీత చెప్పిన మాటలు నిజమని అనుకొని నిన్ను అనుమానించాను, క్షమించు అని చెప్పి అడగటంతో ఇకప్పుడు మహాలక్ష్మి సీత వైపు చూస్తూ ఉంటుంది. సీత ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక రేవతి అడుగుతూ ఉంటుంది, ఇన్నాళ్ళు మరి ఫోటో ఉంచుకొని లేదని ఎందుకు అబద్ధం చెప్పావు, అది కూడా ఇప్పుడే ఈరోజే ఫోటో ఫ్రేమ్ ఎందుకు కట్టించి తీసుకువచ్చావు, అప్పుడు ఫోటో కాలిపోయినప్పుడే తీసుకురావచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు మహాలక్ష్మి చెప్తుంది, ఈ ఫోటో నాకు అప్పుడు దొరకలేదు, ఎంత వెతికినా ఇప్పుడే కనిపించింది, ఎక్కడ ఉందా అని ఆలోచించి వెతికాను, అందుకనే దీన్ని తీసుకువచ్చి నేను ఫోటో ఫ్రేమ్ కట్టించాను. ఎందుకంటే రేపు సుమతి చనిపోయిన రోజు, తన వర్ధంతి అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జన అడుగుతూ ఉంటాడు, ఏంటి మహా, నిజంగానే రేపు సుమతి చనిపోయిన రోజా, అసలు నాకు గుర్తే లేదు అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు రామ్ చెప్తూ ఉంటాడు, పిన్ని, సూపర్ పిన్ని, నువ్వు చాలా గ్రేట్, చాలా గొప్పదానివి పిన్ని, మా ఎవరికీ గుర్తులేదు కానీ నీకు గుర్తుంది, అమ్మ ఫోటోని ఫ్రేమ్ కట్టించి తీసుకువచ్చావు అని చెప్పడంతో మహాలక్ష్మి అంటుంది, రేపు వర్ధంతి జరిపిస్తున్నాం, ఈ ఫోటోకి రేపు అందరూ దండలు వేసి దండం పెట్టుకోవాలి, ఈ ఫోటోని ఇక్కడే పెట్టండి, రోజు అందరూ చూడాలి అని చెప్పడంతో ఇక అందరూ చాలా మెచ్చుకుంటూ ఉంటారు మహాలక్ష్మిని. ఇది సరిపోతుందా, ఇంకేమైనా కావాలా
అని అడగటంతో ఇక మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రామ్ చెప్తూ ఉంటాడు, సీత ఇంకొకసారి నువ్వు పిన్నిని బ్లేమ్ చేసి మాట్లాడవంటే నేను ఎట్టి పరిస్థితులను ఊరుకోను. నిజం తెలుసుకొని మాట్లాడు. ఇప్పటికైనా పిన్ని ఎలాంటిదో నీకు అర్థమైంది కదా, తన మంచితనం అని చెప్తూ ఉంటాడు. ప్రీతి, జన అందరూ కూడా ఇప్పటికైనా మహాని అర్థం చేసుకో అని చెప్తూ ఉంటారు. మహాలక్ష్మి అలా చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా సీత ఆపుతుంది. ఓ అత్తమ్ము ఆగు అని చెప్పి పిలుస్తూ ఉండగా చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. మహాలక్ష్మి ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అని అడగటంతో నీ మీద నేను గెలిచాను కదా సరిపోలేదా అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. గెలిచింది నువ్వు కాదత్తా నేను అని చెప్తూ ఉంటుంది. నువ్వెలా గెలిచావు? అందరూ నిన్నే కదా తిట్టారు, నన్ను గ్రేట్ అని గొప్ప అని పొగిడారు, వినిపించలేదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు సీత అంటుంది, ఒక్కసారి ఆలోచించత్తా, నువ్వు గెలుపు అని అనుకుంటున్నావు కానీ నీ ఓటమి నీకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటుంది. నేనేం చేశాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక సీత చెప్తుంది, ఆ రోజు మా అత్తమ్మ ఫోటోని నేనే స్టోర్ రూమ్లో నుంచి తీసుకువచ్చి బయట పెట్టాను, కానీ నువ్వు దాన్ని కాల్చేశావు. తర్వాత ఇంట్లో ఎంత వెతికినా అత్తమ్మ ఫోటో ఒక్కటి కూడా లేకుండా, తన జ్ఞాపకాలు లేకుండా మాయం చేశారు అని చెప్తూ ఉంటుంది. నాకు అలాంటి అవసరం లేదు అని మహాలక్ష్మి అంటుంది. సరే, నాకే ఎక్కడో డౌట్ ఉంది, మీరే ఫోటో కాల్చేశారని. కానీ ఇప్పుడు మీ చేతులతో మీరే అత్తమ్మ ఫోటోని తీసుకొచ్చి పెట్టేలా చేశాను. దట్ ఈస్ సీత అని చెప్తూ ఉంటుంది చాలా గొప్పగా. ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అత్తయ్య ఫోటోని లేకుండా చేశారు, తన పేరు కూడా ఎవరు ఎత్తకుండా మీరు ఇంట్లో వాళ్ళని అలా చేశారు. కానీ ఇప్పుడు మీరే ఫోటోని తీసుకొచ్చి అక్కడ పెట్టి దండలు వేసే పరిస్థితిని తీసుకొచ్చా. అందరూ ఇప్పుడు సుమతి అత్తమ్మ ఫోటోని రోజు చూస్తూ ఉంటారు, సుమతి అత్తమ్మ గురించి మాట్లాడుకునేలా చేశాను. ఇప్పుడు అర్థమైందా నేనేం చేశానో, గెలుపు ఎవరితో అని చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. దట్ ఈస్ సీత అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అక్కడ మహాలక్ష్మి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అర్చన వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడగటంతో మహాలక్ష్మి జరిగిందంతా కూడా చెప్తుంది. ఇప్పుడు నేను సుమతిని వెతికే పనిలో ఉన్నాను, ఒక మనిషితో మాట్లాడాను, ఇలాగా తను ఎక్కడున్నా వెతికి పట్టుకోమని చెప్పాను అని అనటంతో సీత అసాధ్యురాలు, ఏదైనా చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది విద్యాదేవిని ఇంట్లో నుంచి పంపించేయడం గురించి కూడా. తను మనకి చాలా విషయాల్లో అడ్డు తగులుతోంది, నువ్వు పంపించేయాలి అని చెప్తూ ఉంటుంది. ఎలాగైనా సీతని ఆ విద్యాదేవిని ఇంట్లో నుంచి తొందరలోనే పంపించేస్తా అని మహాలక్ష్మి అంటుంది. మధుని ఇంటి కోడలుగా నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురావాలని అర్చన చెప్తూ ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మధు బట్టలు మడత పెడుతూ ఉండగా తన ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడికి వస్తారు. మధు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఇది మీ రిలేటివ్స్ ఇల్లా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మధు ఆలోచిస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఒకసారి మహాలక్ష్మి ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. రామే తన భర్త ఆ ఇల్లే అత్తారిల్లని అప్పుడు చెప్పుకుంటుంది గొప్పగా. కానీ ఇప్పుడు ఇక్కడ చూసేసరికి మధుకి ఏమీ అర్థం కాదు. ఇంతలో జలజ తన భర్త కూడా బయటికి వస్తారు. ఇదేనమ్మా మధు ఇల్లు అని చెప్పడంతో వాళ్ళు ఇది మీ బంధువులు ఇల్లా అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఇక జలజ చెప్తుంది, ఇది ఫ్రెండ్స్ ఇల్లు బంధువుల ఇల్లు కాదమ్మా, ఇది తన అత్తారిల్లు అని చెప్తంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు. అదేంటి నువ్వు పెద్ద బంగ్లాలో ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటారు. ఇంతలో సూర్య వస్తాడు. ఇదిగో మధు భర్త సూర్య ఇతనే అని జలజ చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు వాళ్ళు షాక్ అయిపోతారు. అదేంటి నీ భర్త రామ్ గారని చెప్పావు కదా, తను చాలా స్టైలిష్గా ఉన్నాడు కదా, తనకి పోలికేముంది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక సూర్య ఆశ్చర్యపోతాడు ఆ మాట విని. ఇక మధు ఎలాంటి ఇరకాటంలో పడనుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.